హలో వ్యూయర్స్, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎనర్జీ లడ్డు బ్యాక్ పెయిన్కి యూజ్ అయ్యేటట్టు ఎనర్జీ లడ్డు చేసుకుంటున్నాం. సో దీనికి కావాల్సిన వస్తువులు ఇప్పుడు చూద్దాం. ఇది బెల్లం పౌడర్ అండి. బెల్లం పౌడర్ మనం షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఇది బెల్లం పౌడర్. ఓకే, ఇది ఫ్లాక్స్ సీడ్స్, మనం తెలుగులో అవిసెలు అంటామండి. అవిసెలు దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, మీకు బోన్స్కి చాలా మంచిది ఇది. సో ఇది అవిసెలు అండి. ఇవి ఫ్రై చేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాము అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గసగసాలు, ఇంకా చిరంజి, మనకి డ్రై ఫ్రూట్స్లో చిరంజి ఉంటుంది కదండి, అది ఇది. నెక్స్ట్ గసాలు అంటారు, గసగసాలు. ఇవి కూడా కొంచెం గీ వేసి ఫ్రై చేసుకొని తీసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చి మనకి గమ్ అంటామండి, తినేది గమ్ ఉంటుంది, గోందు అంటారు కొంతమంది, గమ్ అంటాం. సో ఇది కొంచెం గీలో ఫ్రై చేస్తే ఇట్లా అవుతుంది. ఇది కూడా మనకి బోన్స్కి, బ్యాక్ పెయిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది కూడా కొంచెం గీ వేసి ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ అందరికీ తెలుసండి మనది కాజు, బాదాం. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా, మీకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కిస్మిస్ అండి. ఇది కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది మీరు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదండి, దీన్ని తేకు అంటారు, తెలుగులో ఏమంటారు అనేది కొంచెం తెలీదు. హిందీలో అయితే దీన్ని తేకు అంటారు. ఇది కూడా మీకు బ్యాక్ పెయిన్కి, బోన్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది కూడా కొంచెం గీ వేసి ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇది డ్రైడ్ కోకోనట్ అండి, డ్రై కోకోనట్, కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై కోకోనట్ ఇది ఒక 300 గ్రామ్స్ లేదంటే 400 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇది ఎంత వేసుకున్నా మీకు ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇది హాఫ్ కేజీ డ్రై ఖజూర్ అండి, సీడ్ తీసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది వచ్చి మఖానా, ఫుల్ మఖానా అంటాం కదండి, అదే. ఇది ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా. ఇది ఇంకా ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొంచెం కోర్స్గా పట్టుకుంటే సరిపోద్ది. కోకోనట్, ఇది మఖానా పౌడర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఎండు ఖర్జూర అండి, ఖర్జూర పౌడర్ వేసుకున్నాము. తర్వాత కాజు ఇంకా బాదాం కొంచెం కోర్స్గా మిక్సీ చేసుకున్నాము. ఇది కిస్మిస్, ఇది చిరంజి ఇంకా గసగసాలు రెండు ఉన్నాయండి. చిరంజి, గసగసాలు కొంచెం గీ వేసి ఫ్రై చేసుకున్నాము. ఇది మిక్సీ అవసరం లేదు. ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది తేకు, ఇది కూడా పౌడర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి బెల్లం పౌడర్ అండి, బెల్లం వచ్చేసి పౌడర్ ఫామ్. ఇదండి పౌడర్స్ అన్నీ మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం. దీంట్లో కొంచెం హల్దీ, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, కొంచెం అది కూడా యూస్ఫుల్లే. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అవసరమైనంత నెయ్యి కలుపుకొని, ప్యూర్ నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కలుపుకుంటూ లడ్డు కట్టుకోవాలి. ఇదండి మిక్స్ చేసుకొని దీంట్లో గీ వేసుకోవాలండి. గీ వేడి చేసుకొని, నెయ్యి వేడి చేసుకొని ఈ పౌడర్లో మిక్స్ చేసుకొని ఇట్లా లడ్డు కట్టుకోవాలి. ఇవ్వండి, ఇవ్వండి. నెయ్యి అంటే మీకు అవసరమైనంత వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు,
పర్లేదు, లడ్డు వస్తుంది అంటే అంతే వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సైజు కూడా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇంట్లోనే తినడానికి అనుకుంటే కొంచెం పెద్దగా చేసుకోండి, లేదు వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే కొంచెం చిన్నగా చేసుకోండి.